చిగురుపాటి జయరాం హత్య కేసు మిస్టరీ దాదాపుగా వీడిపోయింది. కేసు ఒక కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఎక్కడ ధృవీకరించలేదు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న డిఎస్పీ బోస్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం కేసులో పురోగతి ఏ విధంగా ఉంది సార్? కేసులో డెఫినెట్గా ప్రోగ్రెస్ ఉందండి. మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక కంక్లూజన్కి వచ్చాము. ఇన్వెస్టిగేషన్ చేసిన మా ఆఫీసర్స్ దాదాపు 10 టీమ్స్ మేము హైదరాబాద్లో వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళందరూ సేకరించిన సమాచారం మేరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన దాని మీదకు ఈ కేసు ఈ విధంగా జరిగింది, దీనికి ఈ హత్య ఈ విధంగా జరిగింది దానికి మాకు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము సాయంత్రం లోపు రేపు మార్నింగ్ లోపు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా తీసుకొని వాళ్ళ నేరం ఎలా జరిగింది ఏంటి అనేది మీ ముందు ఉంచుతాం. బేసిక్గా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్, అనుకోకుండా జరిగిన ఘటన? నేను అదే చెప్తున్నా, ఇది అనుకోని చేశారా, అనుకోకుండా చేశారా, లేకపోతే స్పాంటేనియస్గా అయిందా, లేకపోతే దానికి ప్రిపరేషన్ ఉందా ఏంటా అనేది అన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఎందుకంటే మేము ఇన్వెస్టిగేషన్ కంక్లూజన్లో ఉన్నాం, నేరస్తుల వెనక మేము ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మేము ఏదైనా రివీల్ చేసి పబ్లిక్ డొమినియన్లోకి అది పోతే నేరస్తులు జాగ్రత్త పడే అవకాశం ఉంది. అయిన తర్వాత ఏదైనా విట్నెస్లు ఉంటే అంటే సాక్ష్యాధారాలు ఏమంటే వాటిని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ ఈవినింగ్ రేపు పొద్దున మీ ముందు చెప్పగలుగుతాను. అంటే మాకున్న సమాచారం ప్రకారం రాకేష్ రెడ్డి ప్రధానమైన నిందితుడు అన్న సమాచారం తెలుస్తోంది. అంటే మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను. మీరు రాకేష్ రెడ్డి అనేది మీకు సమాచారం ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. అతను రాకేష్ రెడ్డా లేదా రాకేష్ రెడ్డికి ఇంకెవరైనా సపోర్ట్ చేశారా అనేది నేను ఇప్పుడు చెప్పలేను. ఓకే, నేను డెఫినెట్గా నా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు బాధ్యులు అనేది మీ ముందు పెడతాను. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే అప్పుడు మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈ కేసులో చిగురుపాటి జయరాం మేనగోళ్ళు శిఖా చౌదరి మీద కూడా రకరకాల ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఇది మీరేమంటున్నారు, శిఖా చౌదరి, లేకపోతే మీరు ఇంకేదో రాకేష్ రెడ్డి నిందితుడు అంటున్నారు, లేకపోతే ఇంకెవరు అంటున్నారు, ఇంకా కొంతమంది ఇంకేదో అభిప్రాయాలు వెలిపిస్తున్నారు, ఇంకెవరో పిఏ అంటున్నారు. ఇవన్నీ మీ అభిప్రాయాలు అన్నింటినీ మేము పరిగణలోకి తీసుకున్నాం. దాదాపుగా అందరినీ విచారించాము. నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకున్నాం మేము. ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ ఇన్ అవర్ క్లచెస్. ఓకే, మేము ఈ కేసు కంప్లీట్గా ఒక కంక్లూజన్కి వచ్చేసాం. ఒక నిర్ధారణ జరిగిపోయింది. కేసు ఎలా జరిగింది ఏంటనేది 100% మా దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ మేము కంప్లీట్ చేస్తున్నాం సాయంత్రం లోపు. రేపు మార్నింగ్ ఇవాళ సాయంత్రము మీ ముందు నేరస్తుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది, లేదా కోర్టు ముందు ప్రవేశపెడతాం. అంటే సార్, మీరు చెప్పడానికి కొంత ఇంట్రెస్ట్ చూపించలేదన్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా మీకున్న నిబంధనల మేరకు అయి ఉండొచ్చు. కాదు, అదే చెప్తున్నాను. మాకు ఇంట్రెస్ట్ లేకపోవటం లేదు, నిబంధనలు లేవు. నిబంధన ఏంటంటే మా నిబంధనలు ఒకటే, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో జరగాలి. మేము సమాచారం మీకు చెప్పడం మూలంగానో లేకపోతే మీడియాలో రావటం మూలంగానో నేరస్తులు జాగ్రత్త పడకూడదు. అయిన తర్వాత ఏవైతే సాక్ష్యాలు మాకు అవసరమైనవి అవి తారుమారు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా మా దగ్గర ఉంది. దానికోసం అనే తప్ప దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లైన్స్లో మీకు ఏమైనా అనుమానం ఉంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు, మేము క్లారిఫికేషన్ ఇస్తాం. సింపుల్. అంటే బేసిక్గా హత్య జరిగి ఇప్పటికే 4 రోజు జరుగుతుంది. ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది అని అడిగితే మీరు అనుకుంటున్నారు ఇది ఆలస్యం అని. మేమేమనుకుంటున్నాం అంటే, మేమే కాదు, వాస్తవం ఏంటంటే 4 రోజుల లోపల ఇంత మిస్టీరియస్ మర్డర్ కేసుని మేము ఒక కంక్లూజన్కి తీసుకురాగలిగాము. అది నిజంగా కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ అని నేను అంటున్నాను. ఒక్కొక్క మర్డర్ కేసులో మర్డర్ కేసు కాదు, ఏ కేసులో కూడా 6 నెలలు సంవత్సరం పట్టిన సందర్భాలు కూడా మీరు చూసి ఉంటారు. మేము ఇంత సీరియస్ కేసు, ఇంత మిస్టీరియస్ కేసుని ఎక్కడో తీసుకొచ్చి బాడీని అబాండన్ చేసి వెళ్ళిపోయిన దాన్ని మేము చాలా త్వరితగతిన కంప్లీట్ చేస్తున్నాం అనేది మా భావన. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నిందితులు మీడియా ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా మేము కూడా అందరి తరఫున అప్రిషియేట్ చేస్తాం. కానీ మీరన్న పాయింట్ నేను కూడా లేవనెత్తుతాను. ఆయేషా మేరా కేసు 10 ఏళ్ళు అయినా ఇంతవరకు అసలు నిందితులు ఎవరో బయటికి రాలేదు. కానీ ఆయేషా మేరా కేసులో అప్పుడు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఈ కేసులో ఉంచినంత గోప్యత ఎక్కడ కూడా ఉంచలేదు. ఎందుకంత రహస్యం? ఒక ఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారు, ఒక డిఎస్పీగా మీరు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎందుకంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఏముందో నాకు అర్థం కావట్లా. ఇంకోటి, ఆయేషా మీరా మర్డర్ కేసు నేను చేయలేదు ఇన్వెస్టిగేషన్, ఫైన్, అదొక పార్ట్, నాకు సంబంధం లేని విషయం. రెండోది, ఈ సీక్రెట్లో గోప్యత అంటే మేము చేసే ఇన్వెస్టిగేషన్ అంతా మీ ముందు పెట్టేసి మీకు ఇచ్చేసి మా కేసు నీరు గారిపోయిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాలా? అది కాదు కదా. ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడు సీక్రెట్ లైన్స్లోనే జరుగుతుంది. అది పబ్లిక్ డాక్యుమెంట్ కాదు. ఇన్వెస్టిగేషన్ అనేది మా ఛార్జ్ షీటు లేదా మేము ఇచ్చే డాక్యుమెంట్స్ అవి మాత్రమే పబ్లిక్ డాక్యుమెంట్స్. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్షియలే.
అంటే బేసిక్గా ఏమవుద్దంటే ఇలాంటి విషయాల్లో మీరు అన్నది కరెక్టే, మీ ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది కలగనంత వరకు ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది కలిగించే ఉద్దేశం మీడియాకి ఎక్కడ లేదు. కానీ ఒక పెద్ద సెన్సేషన్ కేసు, చనిపోయింది ఒక పెద్ద బిగ్ షాట్, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి, ఒక ఛానల్ టీవీ ఛానల్కి అధిపతి, అలాంటి వ్యక్తి కేసు మీద సహజంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ కోణంలో మిమ్మల్ని మేము వెంటపడతాం, మిమ్మల్ని వేధిస్తాం కూడా అవసరమైతే ఇన్ఫర్మేషన్ కోసం. వేధించే క్రమంలో రెడీగా ఉన్నాం, దేని ఏ ప్రెజర్నైనా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఒకటి ఇంకోటి, చట్టం అనేది అది పారిశ్రామికవేత్త అయినా లేకపోతే సామాన్యుడైనా చట్టం ఎవరికైనా ఒకటే, అందులో డౌట్ ఏం లేదు. మేము ప్రతి కేసుని ఇదే విధంగా ఛాలెంజింగ్గా తీసుకుంటాం, అంతే తప్ప పారిశ్రామికవేత్త కేసు ఒక రకంగాను లేకపోతే సామాన్యుడి కేసు ఒక విధంగా చూడటం జరగదు. రెండు, మర్డర్ కేసు అనేది ఇట్ ఈస్ ఎ హీనస్ అఫెన్స్, చాలా దారుణమైన నేరం, దాన్ని అలాగే చూస్తాం తప్ప జయరామ్ కేసుకు ఒకలాగానో లేకపోతే ఇంకో కేసుకు ఒకలాగా చూడటం జరగదు. అంటే బేసిక్గా మీ మీద కూడా అంటే మీడియాలో కూడా కొంత ఈ కేసుకు సంబంధించి రకరకాల ఆరోపణలు వచ్చిన కారణం ఏంటంటే ఈ కేసులో మొట్టమొదటి నుంచి కూడా సీక్రెసీ మెయింటైన్ చేయటం, శిఖా చౌదరి లాంటి వాళ్ళని తీసుకొచ్చి 4 రోజుల దగ్గర పెట్టుకుని కూడా ఆమె మా దగ్గర లేదని ఎస్పీ గారు చెప్పటం, ఆ తర్వాత ఎవరైతే రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నా కూడా అతను మా దగ్గర లేడని చెప్పటం, ఏమీ లేదని చెప్పడం ద్వారా ఏదో చేస్తున్నారు పోలీసులు, దాస్తున్నారు, నిందితులను కాపాడుతున్నారు అని మేము అలిగేషన్ చేయడానికి, మేము టీవీలో వేయటానికి ప్రధానమైన కారణం అదవుతోంది. మీరు మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి శిఖా చౌదరిని మేము పట్టుకొచ్చాం, విచారణ చేస్తున్నాం అని ఒక మాట అని ఉంటే అది వేరుగా ఉండేది. మేము మొదటి నుంచి మీరు అనుకుంటున్నారు ఏది మేము ఏదో సీక్రెసీ పెడుతున్నామని, మేము ఎప్పుడూ ఏది సీక్రెట్ పెట్టలేదు. శిఖా చౌదరిని అదుపులోకి తీసుకున్నారని మీరు అడుగుతున్నారు, మేము తీసుకోలేదని చెప్తున్నాం. రాకేష్ రెడ్డి అరెస్ట్ చేశారా అంటున్నాం, అరెస్ట్ చేయలేదని చెప్తున్నాం, ఈ వాస్తవాలు కాబట్టి చెప్తున్నాం. రెండోది, అదుపులోకి తీసుకోవటం వేరు, అరెస్ట్ చేయటం వేరు, ప్రశ్నించడం వేరు. ఇప్పుడు ఎవరైనా కస్టడీలోకి తీసుకునేది, అరెస్ట్ చేసేది, దట్ ఈస్ లీగల్ వర్డ్స్ అవన్నీ. మేము 100 మందిని 1000 మందిని ప్రశ్నిస్తాం, దాంట్లో శిఖా చౌదరి ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, ఇప్పుడు చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని మేము ప్రశ్నిస్తాం, పంపించేస్తాం, దాని తర్వాత వాడే నేరస్తుడు అని తెలుస్తుంది, పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తాం. దాంట్లో సీక్రెసీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి, మీరు ఎలిగేషన్స్ అనేది మీరు పెడుతున్నారు, అది మీకు నేను అదే చెప్తున్నా ప్రతిసారి, మీరు ఎవరినో ఎక్స్పోజ్ చేద్దాం లేకపోతే ఒక సెలబ్రిటీనో లేకపోతే ఇంకెవరినో ఎలివేట్ చేయటం మూలంగా మీరు సాధించేది కూడా ఏం లేదు. ఏంటంటే మీరు ఫలానా శిఖా చౌదరి లేకపోతే ఇంకొక సుజాతో ఎవరో మీరు చెప్పారు, మీరు ఎలివేట్ చేశారు, ఆమెకు నేరంతో రేపు ఏం సంబంధం లేదని తేలుతుంది, ఆమెకు సంబంధించిన డ్యామేజ్ని మీరేమన్నా పూరిస్తారా? ఆమె క్లీన్ చిట్ మీరు ఇస్తారా? ఎవరికి ఇవ్వను క్లీన్ చిట్, నేను ఎవరికి క్లీన్ ఇచ్చాను? నేనేమన్నా మీరు ఎలిగేషన్ చేస్తున్నారు, మేము చేయట్లా. శిఖా చౌదరి అమాయకురాలు, ఆమెకి ఏ పాపం కూడా తెలియదు, ఆమె ఇంట్లోంచి అడుగుపెట్టే మహిళ కూడా కాదు, ఇంట్లోంచి బయటకు వస్తే తలెత్తకుండా తల దించుకునే బయటకు వెళ్తుందని చెప్పగలుగుతారా? క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేది నేను కాదు, హెడ్ మాస్టర్ ఇస్తాడు, ఫైన్, అది మా పని కాదు. మీకేమన్నా ఆమె గురించి ఏమైనా తెలిస్తే మీరు ప్రచురిస్తే మీ ఇష్టం, అది మేమేం అడ్డం రాము దానికి, అది మీరు ఆమె తేల్చుకోవాల్సిన విషయాలు. మా వరకు ఈ నేరం ఎలా జరిగింది, దీంట్లో ఎవరికి సంబంధం ఉంది, ఎవరి పాత్ర ఎంత, అది తేల్చి సరైన నేరస్తుడిని చట్టం ముందు పెట్టడం మాత్రమే మా పని. దాంట్లో మీ ఇంట్రెస్ట్ని నేను కన్ఫర్మ్ చేయలేను, లేదా మీరు చెప్పిన పేరు గురించి నేనేమి ఒపీనియన్ ఇవ్వలేను. మీకు ఇంట్రెస్ట్ ఉందనో మాకు ఇంట్రెస్ట్ ఉందనో నేను ఇన్వెస్టిగేషన్ మీరు చేయాల్సిన బాధ్యత మీరు. నా ఇంట్రెస్ట్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్. నా ఇన్వెస్టిగేషన్లో ఏది తేలితే ఏది నిజమైతే అది ఖచ్చితంగా మీ ముందు పెడతాను. దానికి సంబంధించి మీకు ఏదైనా నమ్మకమైన సమాచారం ఉండో లేకపోతే మీరు ఏదైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే నేను నేరాన్ని ముందు పెట్టిన రోజు, వాళ్ళని అరెస్ట్ చేసి ముందు పెట్టిన రోజు మీరు అడగండి, నేను క్లారిఫై చేస్తాను. డిఎస్పీగా మీరు ఒక ఇరిటేట్ కాను అంటే మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. మీకు డిఎస్పీగా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో నాకైతే తెలియదు. యాజ్ ఏ క్రైమ్ రిపోర్టర్గా నిత్యం పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ కేసుల విచారణ కోసం గత 14 ఏళ్ల నుంచి తిరుగుతున్న వ్యక్తిని నేను. కస్టడీ అంటే ఏంటి, అదుపులోకి తీసుకోవడం అంటే ఏంటి, విచారణకు పిలవటం అంటే ఏంటి, సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించడం ఏంటి, అరెస్ట్ చేయటం ఏంటి, వీటన్నిటికీ సంబంధించి పుస్తకాల్లో చదివి నిత్యం మీ దగ్గర నుంచి తెలుసుకుంటూ కాస్తో కూస్తో బుర్ర ఉండి అవగాహన ఉన్న వ్యక్తులుగానే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. కేసు విచారణకు ముందు ప్రశ్నించడానికి పిలవటం నన్నైనా పిలవచ్చు, నా దగ్గర నుంచి సమాచారం సేకరించాలి అంటే. కానీ నన్ను 4 రోజుల పాటు మిమ్మల్ని మీ దగ్గర చీకటి గదిలో పెట్టగలుగుతారా? మానవ హక్కులు ఉల్లంఘన కాదా? ఎగ్జాక్ట్లీ నేను అనేది, మేము చీకటి గదిలో పెట్టామని మీకు ఎవరు చెప్పారు? శిఖా చౌదరి చెప్పిందా, లేదా శిఖా చౌదరి తల్లి చెప్పిందా, లేకపోతే వాళ్ళకి రిలేటివ్స్ ఎవరన్నా మీకు క్లెయిమ్ చేశారా? లెట్ మీ నో ఇట్. మిమ్మల్ని అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. శిఖా చౌదరి మీ దగ్గర లేదు అన్నారు, కానీ ఇదే ఎన్టీవీలో ఇదే రిపోర్టర్ అశోక్గా నేను చెప్తూ ఉన్నాను, శిఖా చౌదరి
ఏదైతే నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయంలో గది లోపల ప్లాస్టిక్ కుర్చీ కంపెనీ పేరేంటో నాకు తెలియదు కానీ బ్లూ కలర్ కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి ఆమె వేసుకున్న డ్రెస్తో సహా ఫోటో తీసి నేను ఆధారాలు చూపించాను, ఆమె శిఖా చౌదరి కాదు అంటారా? నేను అదే అడుగుతున్నా. ఆ ఫోటో రూరల్ పోలీస్ స్టేషన్లో అనేది లోపల ఉందనేది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అది రూరల్ మీకు వచ్చిన ఫోటో ఒక డ్రెస్ వేసుకొని కూర్చొని ఒక కుర్చీలో కూర్చొని ఉన్నది రూరల్ పోలీస్ స్టేషన్ గదిలోదే అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అదే పాయింట్ ఆమె శిఖా చౌదరి కానప్పుడు మీరెందుకు భుజాలు తడుపుకున్నారో నేను అడుగుతున్నా. ఆ ఫోటో మీడియాకి ఇచ్చినందుకు ఒక కానిస్టేబుల్ ఎందుకు విఆర్కి పంపారో అని అడుగుతున్నా. ఎవరు చెప్పారు మీకు అది? దాన్ని కూడా మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? మేము ఆ కానిస్టేబుల్ని విఆర్కి పంపించాం ఈ పర్టికులర్ ఇష్యూలో అని మీకు ఎవరు చెప్పారు? ఎవరు నిర్ధారణ చేశారు? అది మీరు పంపలేదంటారా? లీగల్ ఎవిడెన్స్ అవుతుంది. ఒక డిఎస్పీగా మీరు అనే మాట చాలా వాల్యుబుల్ అవుతుంది. అదే చెప్తున్నా నేను. మా అడ్మినిస్ట్రేషన్లో మా కానిస్టేబుల్స్ని మేము ఎవరినైనా ఎక్కడైనా డ్యూటీలో వాడుకుంటాం. దీనికి మీరు ఎట్లా కనెక్ట్ చేస్తారు? అంటే బేసిక్గా మీ దగ్గర పనిచేసే కానిస్టేబుల్ కాబట్టి బహుశా బయటకు వచ్చి నోరు విప్పి నన్ను బయలు చేశారని అతను చెప్పకపోవచ్చు. డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకుంటారనే ఉద్దేశంతో మీ ముందుకు రారు. డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ ఉంటుంది కాబట్టి. కానీ అతనికి అన్యాయం జరిగింది నిజం కాదు, మీడియాకు సమాచారం ఇచ్చారనే కారణంతో ఒక కానిస్టేబుల్ మీద విఆర్కి పంపటం, మిగిలిన కానిస్టేబుల్ మీద నిఘా పెట్టడం, వాళ్ళ ఫోన్లు తీసుకోవడం, వాళ్ళ కాల్ డేటాని వాట్సాప్ డేటాని పరిశీలించడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కాదా అని అడుగుతున్నా. నేను అదే చెప్తున్నా. అది మీకు ఎవరు చెప్పారు? ఎవరు క్లెయిమ్ చేశారు? అది ఎవరన్నా ఒక కానిస్టేబుల్ మీకు ఏమైనా సమాచారం ఇచ్చాడా? మేము అతను విఆర్కి పంపామనో లేదా ఇంకెవరి సెల్ ఫోన్లో మేము తీసుకొని అబ్జర్వ్ చేస్తున్నామనో మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నారు దాన్ని? హౌ? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? సార్, యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము చేసేది ఏంటంటే మీరు కూడా మాకు ఇన్ఫార్మర్ అయ్యి ఉండొచ్చు కొన్ని కేసుల్లో. మీ దగ్గర కూడా సమాచారం తీసుకుంటాం చాలా కేసుల్లో. అలాగే మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో కూడా మాకు కొంతమంది సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. మీ పక్కన ఉన్న మీ గన్మెన్ కూడా మేము బతిమాలుకుంటాం, డిఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు సమాచారం చెప్పని. అది మా డ్యూటీ. కానీ ఎప్పుడూ లేని ఏ కేసులో లేని ఇంతకన్నా పెద్ద సెన్సేషనల్ కేసులు మేము కవర్ చేశాం. గోకుల్ చాట్ బ్లాస్ట్ లాంటివి కవర్ చేసాం, మక్కా మసీద్ బ్లాస్ట్ లాంటివి కవర్ చేసాం. ఆ కేసులో ఐఎస్ఐ తీవ్రవాదులను పట్టుకొచ్చినప్పుడు కూడా, ఏజెంట్లు పట్టుకొచ్చినప్పుడు కూడా పోలీసులు సీక్రెసీ మెయింటైన్ చేయాలి. కానీ ఈ కేసులో ఎందుకు ఇంత పర్సనల్గా మీరు తీసుకున్నారు? అందువల్ల మీరు ఈరోజు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందని నేను అడుగుతున్నాను. అనేది మీరు చెప్తున్నారు. ఆరోపణలు ఎక్కడి అంటున్నా నేను. ఆరోపణలు చేయడానికి మీరెవరు, ఎదుర్కోవడానికి మేమెవరు? అసలు ఏం ఆరోపణలు మీరు చేయగలుగుతారు? మీరేమన్నా ఎవరైనా ఒక వ్యక్తిని మేము ఇల్లీగల్ కస్టడీలో పెడితే దాన్ని క్లెయిమ్ చేయాల్సింది ఎవరు? దాన్ని చెప్పండి. మీరా, వాళ్ళ బంధువులా? దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంటే సహజంగా మీరు కస్టడీలోకి తీసుకెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఇచ్చే వార్నింగ్ ఏంటంటే మీరు మీడియా ముందుకెళ్ళి మాట్లాడినా నిజాలు బయటికి చెప్తే మీ మళ్ళీ కేసులు ఇరుక్కోవాల్సి వస్తుందని ఇన్ కేసు వాళ్ళు వార్నింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు రారు. నేను చెప్పేది అది కరెక్ట్ కాదు. మేము ఎవరిని ఇల్లీగల్ కస్టడీలో పెట్టలేదు, అవసరం లేదు మాకు. ఓకే, రైట్. ఇంకోటి, ఒకవేళ ఇల్లీగల్ కస్టడీలో మేము ఎవరిని పెట్టినా అది క్లెయిమ్ చేయాల్సిన పూచి కానీ వాళ్ళ బాధ్యత కానీ వాళ్ళకి పాపం వాళ్ళ ఇబ్బంది కానీ వాళ్ళ పేరెంట్స్కో కిత్ అండ్ కిన్కో ఉంటుంది. మీరెందుకు స్ట్రెస్ చేస్తున్నారు? వాళ్ళు ఇల్లీగల్ కస్టడీలో పెట్టారని. అది క్లెయిమ్ చేయాల్సింది వాళ్ళ ఫ్యామిలీ కదా, అవునా కాదా? ఇప్పుడు నిన్న మేము విచారించడానికి ఒక మనిషిని తీసుకొచ్చాం. వాళ్ళు వెంటనే తెలంగాణ పోలీసులో కేసు వేశారు, ఏది మిస్సింగ్ కేసు అని. అది వాళ్ళకు ఉన్న పెయిన్. అది అసలు వాళ్ళకి లేని పెయిన్ మీరు ఎట్లా క్రియేట్ చేశారు? మీరు మా మీద ఆరోపణలు. నెక్స్ట్ నా నుంచి ప్రశ్న రాకుండా ఒక డిఎస్పీగా సీనియర్ అధికారిగా లాజిక్ను బాగానే అప్లై చేశారు. బట్ మీరు అప్లై చేసిన లాజిక్లో రీజన్ ఏంటనేది ప్రజలు బహుశా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పట్లేదు, వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనేది చూసే జనానికి అర్థమవుతూ ఉంటుంది. అయితే మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు అన్ని విషయాలు చెప్తున్నారండి. ఈ పర్టికులర్ కేసులో మీరు ఆరోపణలు అన్నారా ఏమో నాకు తెలియదు. నాకున్న ఒపీనియన్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఇంత పెద్ద మిస్టీరియస్ కేసుని మేము చాలా కరెక్ట్ లైన్స్లో చాలా పర్ఫెక్ట్గా ఎక్సలెంట్గా మేము వర్కౌట్ చేశాము. మీరు దాన్ని అప్రిషియేట్ చేసేది పోయి ఇంకా దీంట్లో ఆలస్యమైందనో లేకపోతే ఇంకేదో అట్రిబ్యూట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఇది డెఫినెట్గా దీంట్లో క్రిస్టల్ క్లియర్గా ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది. ఆ ఇన్వెస్టిగేషన్ మీ ముందు పెడతాం. మీరు అప్పుడైనా సరే మీకేమన్నా ఇన్హిబిషన్సో లేకపోతే ఇంకేమన్నా అవన్నీ కూడా మాతో క్లారిఫై చేసుకోవచ్చు. యు ఆర్ ఎట్ లిబర్టీ. మీరు ప్రెస్ మీట్ పెట్టి నిందితులను చూపించిన తర్వాత ఖచ్చితంగా ఇదే డిఎస్పీ బోస్ గారిని టీవీలో చూపించి బ్యాక్గ్రౌండ్లో పెద్ద మ్యూజిక్ కేసి స్టార్ సూపర్ స్టార్ అని కథనాలు కూడా వేస్తాం. అద్భుతమైన కేసు, సంచలనాలమైన కేసుని అతి త్వరగా తేల్చారని కూడా మేము అప్రిషియేట్ చేస్తాం. అది మా డ్యూటీ, దాన్ని మేమేమి కాదంటలేదు. ఇక్కడ కూడా మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా ఎక్కడ కూడా తప్పుపట్టడం లేదు. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఏంటంటే ఈ కేసులో ఇంత సీక్రెసీ మెయింటైన్ చేయడం వల్ల ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఏంటంటే తెర వెనుక చాలా పెద్ద ఎత్తున డీల్ జరిగింది. శిఖా చౌదరిని కాపాడటానికి, రాకేష్ రెడ్డిని కాపాడటానికి కోసమే పోలీసులు ప్రయత్నిస్తున్నారా అన్న ఒక అనుమానాలు ప్రధానంగా రేకెత్తినాయి. ఈరోజు ఏ మీడియాలో చూసినా, ఏ వెబ్సైట్లో చూసినా కూడా లేదండి, ఏ మీడియాలో రాలా, మీ మీడియాలో తప్ప
నేను ఏ మీడియాలోనూ రాలేదు. మా మీడియా వాళ్ళు కూడా వేరే మీడియా వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు, ఏంటంటే ఆ మీడియాలో అలా వస్తుందంటే వాళ్ళని అడగండి అని చెప్పాను నేను. ఓకే, అది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటనేది, మా మీద ఆరోపణలు అన్నారు. మీరు ఆరోపణలు చేస్తున్నారు, అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేయట్లా. మీరు ఆరోపణలని మీ టీవీలో మాత్రమే వస్తున్నాయి. మమ్మల్ని కానీ లేకపోతే ఇంకెవరిని కానీ ఎక్కడ కూడా ప్రజలు అనేవాళ్ళు ఉంటారు. ప్రజల్ని దాటుకొని మీరు ఎవరు తప్పించుకోలేము. సో ప్రజలు ఎవరు కూడా మేము చేసే ఇన్వెస్టిగేషన్ తప్పు పట్టట్లేదు, మమ్మల్ని మీరు తప్పు చేస్తున్నారని ఎవరు అడగట్లా. సరే, మీ ఆరోపణలు అనే దానికి సమాధానం చెప్పడానికి నాకు ఇట్స్ నాట్ మై వర్క్. మీరు ఎందుకంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరే వేస్తారు. కానీ నేను ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతానంటే మా ఇల్లీగల్ కస్టడీలో ఎవరు లేరు, నంబర్ 1. అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఏ కానిస్టేబుల్నో మేము హెరాస్ చేయటం లేకపోతే వాళ్ళని ఏదో చేయటం అనేది కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో మా డిపార్ట్మెంట్లో రకరకాల మూమెంట్స్ ఉంటాయి. ఎవరికి ఎక్కడ ఉపయోగమో, ఎవరిని ఎక్కడ వర్క్ తీసుకోవాలో దాని ప్రకారం జరుగుతుంది. అది నిజంగా కూడా క్లెయిమ్ చేయదలుచుకున్న ఆ కానిస్టేబుల్ వాళ్ళు చేయాలి తప్ప మీరు క్లెయిమ్ చేసేది కాదు. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఎవరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవుతారు. అది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్, అది పోలీసులో అది ప్రతిరోజు నడుస్తూ ఉంటుంది. సో దానికి అది మీరు క్వశ్చన్ చేయాల్సింది కాదు, ఇది. ఓకే, ఇట్స్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్. అది పరిస్థితి. కేసు ఇన్వెస్టిగేషన్ అయితే దాదాపుగా ముగిసిందనే చెప్పాల్సి ఉంటుంది. బహుశా సాయంత్రం కానీ రేపు కానీ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బోస్ గారు చెప్పినట్టుగా కేసు ఇన్వెస్టిగేషన్ సక్రమంగా పూర్తి చేసి అతి త్వరగా మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టగలిగితే ఖచ్చితంగా ఇదే మీడియా అదే పోలీసుని అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేసే ఆరోపణలు కావచ్చు, చేసే అనుమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆయా కేసు విచారణలో కొంతమంది లేవనెత్తే సమాచారం లేకపోతే కొంతమంది లేవనెత్తే ప్రశ్నల వల్ల ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఇటు మీడియాకి మధ్య ఇలాంటి సంచలనాత్మకమైన కేసుల్లో ప్రతిసారి కూడా జరిగే ఒక యుద్ధం లాంటిదే అని చెప్పాల్సి ఉంటుంది. సో కేసు ఇన్వెస్టిగేషన్ బయటకు రివీల్ అయిన తర్వాత అదంతా మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చేయడం కూడా జరుగుతుంది. కెమెరా పర్సన్ ఎస్బీ శ్రీనివాస్తో కలిసి అశోక్ ఎన్టీవీ, నందిగాం నుంచి.